హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఇంపార్టెంట్ జీకే బిట్స్. ఫస్ట్ క్వశ్చన్. టెవర్నియర్ అనే ఫ్రెంచ్ యాత్రికుడు ఎవరి కాలంలో గోల్కొండను సందర్శించారు? ఆన్సర్ మహ్మద్ కులీ కుతుబ్ షాహ్. నెక్స్ట్ క్వశ్చన్. జైమిని భారతం గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ పిల్లలమర్రి పినవీరభద్రుడు. నెక్స్ట్ క్వశ్చన్. మహా మందలేశ్వరుడు బిరుదుగల విజయనగర రాజు ఎవరు? ఆన్సర్ మొదటి హరిహరరాయలు. నెక్స్ట్ క్వశ్చన్. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండేటువంటి ప్రసిద్ధి చెందిన అష్టదిగ్గజాలలో అగ్రస్థానం ఎవరిది? ఆన్సర్ అల్లసాని పెద్దన్న. నెక్స్ట్ క్వశ్చన్. మను చరిత్ర గ్రంథానికి గల మరొక పేరు ఏమిటి? ఆన్సర్ స్వరోచిష మను సంభవం. నెక్స్ట్ క్వశ్చన్. విజయనగర కాలంలో ప్రముఖ పండితురాలైన హన్మమ్మ ఎవరి ఆస్థానంలో ఉండేవారు? ఆన్సర్ ప్రౌఢాదేవరాయలు. నెక్స్ట్ క్వశ్చన్. శ్రీనాథ సార్వభౌమునికి కనకాభిషేకం చేసినటువంటి విజయనగర రాజు ఎవరు? ఆన్సర్ రెండవ దేవరాయలు. నెక్స్ట్ క్వశ్చన్. విజయనగరంతో సమానమైన నగరం ప్రపంచంలో ఇంకొకటి లేదని పేర్కొన్న విదేశీ యాత్రికుడు ఎవరు? ఆన్సర్ అబ్దుల్ రజాక్. నెక్స్ట్ క్వశ్చన్. సంస్కృత కవయిత్రి తిరుమలమ్మ ఎవరి ఆస్థానంలో ఉండేవారు? ఆన్సర్ అచ్యుతదేవరాయలు. నెక్స్ట్ క్వశ్చన్. విజయనగర కాలంలో వీపుకు ఇనుప గాలాలు గుచ్చుకొని ఉయ్యాలలూగే ఆచారం గురించి వివరించిన విదేశీయుడు ఎవరు? ఆన్సర్ నికోలో కాంటి. నెక్స్ట్ క్వశ్చన్. రష్యా యాత్రికుడు నికితన్ ఏ బహుమని సుల్తాన్ను సందర్శించెను? ఆన్సర్ మూడో మహ్మద్. నెక్స్ట్ క్వశ్చన్. గోల్కొండ నవాబుల కాలంలో సన్నని మిజ్లిస్ వస్త్రాల తయారీకి ప్రసిద్ధి చెందిన నగరం ఏది? ఆన్సర్ బీరర్. నెక్స్ట్ క్వశ్చన్. ఆదిల్ షాహీలు పరిపాలించినటువంటి దక్కన్ రాజ్యం ఏది? ఆన్సర్ బీజాపూర్. నెక్స్ట్ క్వశ్చన్. తల్లికోట యుద్ధంలో తటస్థం వహించినటువంటి దక్కన్ రాజ్యం ఏది? ఆన్సర్ బీరర్. నెక్స్ట్ క్వశ్చన్. బహుమని రాజధాని గుల్బర్గా నుండి బీదర్కు మార్చింది ఎవరు? ఆన్సర్ అహ్మద్ షా వలి. నెక్స్ట్ క్వశ్చన్. ఉమ్మతూరు తిరుగుబాటు అణిచివేసినటువంటి విజయనగర రాజు ఎవరు? ఆన్సర్ శ్రీకృష్ణదేవరాయలు. నెక్స్ట్ క్వశ్చన్. శ్రీకృష్ణదేవరాయల వద్దకు రాయబారులను పంపినటువంటి పోర్చుగీసు గవర్నర్ ఎవరు? ఆన్సర్ ఆల్బుకర్. నెక్స్ట్ క్వశ్చన్. విజయనగర పరిపాలనలో జిల్లాలను ఏమని పిలిచేవారు? ఆన్సర్ నాడులు. నెక్స్ట్ క్వశ్చన్. విజయనగర రాజకీయ ఆదర్శాలు గురించి వివరించేటువంటి గ్రంథం ఏది? ఆన్సర్ ఆముక్తమాల్యద. నెక్స్ట్ క్వశ్చన్. ఆముక్తమాల్యద కావ్యానికి తెలుగులో గల పేరు ఏమిటి? ఆన్సర్ విష్ణు చిత్తీయం. నెక్స్ట్ క్వశ్చన్.
హరిహర బుక్కరాయులను ముస్లిం మతంలోకి చేర్చినటువంటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ మహమ్మద్ బిన్ తుగ్లక్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.